నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లో ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ సంపద ప్రతి కుటుంబానికి చెందాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీల ఆలయ్య అన్నారు. మంగళవారం నాడు రాజపేట మండలం చెల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన ప్రజాపాలన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రజల వద్ద నుండి ప్రజాపాలన దరఖాస్తులను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా 5 గ్యారెంటీల పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, గత నెల 28 నుండి ఈ కార్యక్రమం ప్రారంభమైందని, ఈ నెల 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, మీరు ఏ పథకానికి అర్హులవుతారో పరిశీలించి ఆ పథకాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. सर्वात्माय वस्तात् सर्वभूताभ्यगमताय नेत्रजातीप्रेमज शिवर्ण नेत्रजाय शिवं शंकरं देवं महादेवतं परिपूर्णं भवं देवतां कृतं देवता सदाय नमगन्ताय ఇవాళ వాళ్ళు దరఖాస్తు స్వీకరిస్తారు కాబట్టి గత ప్రభుత్వాల మాదిరి కాకుండా మన ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రారంభించడం జరిగింది. ఇది చక్కటి అవకాశం. పార్టీలకు అతీతంగా గ్రామంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు ఈ ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ స్కీమ్ కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు. ఈ ఒక్కరోజే కాదు 6 తారీఖు వరకు కూడా ఎవరైనా అత్యవసర పని మీద హైదరాబాద్ పోయినా లేకపోతే ఇంకెక్కడైనా పోయినా వాళ్ళది 6 తారీఖు దాకా తీసుకునే కార్యక్రమం ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ ఒక్కరోజు అని చెప్పి ఐరిపైరి కావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి నుంచి ఏదైతే ఇప్పుడున్నటువంటి 5 గ్యారంటీ స్కీములను ప్రతి స్కీమ్ను మీకు వర్తించే విధంగా మీకు అక్కడ హెల్ప్ డెస్క్ల వల్ల సహాయం చేయడానికి కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ సహకారంతో నింపనీళ్ళు వాళ్ళు నింపాలని చెప్పి ఇలా మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం మనం కోరి తెచ్చుకున్న ప్రభుత్వం. గత 9.5 సంవత్సరాలుగా ఏ గ్రామం పైన ఒక్క ఇల్లు లేదు, ఒక్క రేషన్ కార్డు లేదు, కొత్త పెన్షన్ లేదు. అదే మాదిరిగా మనం ఎలక్షన్లప్పుడు ఏదైతే మాట ఇచ్చినామో 500కే గ్యాసు, అర్హత గల్లందరికీ 2500 రూపాయలు, రైతులకు రైతు భరోసా, ఏదైతే భూమి లేని రైతులుంటే కూడా ఎన్ఆర్ఈజీఎస్ జాతీయ ఉపాధి పథకానికి ఒక్కరోజు పోయినా మీకు జాబ్ కార్డు ఉంటుంది కాబట్టి భూమి లేని నిరుపేదలకు జాబ్ కార్డు వేస్తే సంవత్సరానికి వాళ్ళకు కూడా 12,000 రూపాయలు. భూమి ఉన్న రైతులైతే వాళ్ళ పట్టాదారు పాస్బుక్ నెంబరు వాళ్ళ సర్వే నెంబర్ కూడా వేస్తే వాళ్లకు రైతు భరోసా కింద. అదే మాదిరిగా ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్ లేని వారు కూడా కొత్త పెన్షన్ వాళ్ళే దరఖాస్తు చేసుకోవాలి. పెన్షన్ ఉన్నోళ్ళు అయ్యో మాకు మళ్ళీ పెన్షన్ అప్లై అనే సమస్య లేదు కాబట్టి అందులో ఉన్నటువంటి 5-6 రకాల పెన్షన్లు కూడా మీకు ప్రతి లబ్ధిదారునికి నేరుగా మీకు చెందే విధంగా ఈ ప్రజాపాలన కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని మన రాష్ట్రం మీ సహాయ సహకారాలతోటి అధికారం వచ్చింది. గతంలో ఏ స్కీమ్ అందాలన్నా ఈ గ్రామంలో ఒక సంఘటన చూసిన మా మిత్రుడు వెంకటేష్ ఉండే, ఆయనకు ఇల్లు కింద శాంక్షన్ చేసి పత్రం ఇచ్చిన తర్వాత నువ్వు మా పార్టీ కండు వేసుకుంటూనే పత్రం ఇస్తామన్నారు. కానీ ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, మీ చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాబట్టి పార్టీలకు అతీతంగా చల్లూరులో ప్రతి అట్టడుగు వర్గానికి ఫలమందనే ఉద్దేశంతో ఇలా మన ఇంటి ముందుకే మన గ్రామంలో గ్రామ సభ ద్వారా ఎంపిక చేస్తున్నాం కాబట్టి దీనికి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఎలిజిబుల్ అవుతాడు కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ ఈ గ్రామానికి ఎంతో మంచి పేరుంది. పార్టీలకు అతీతంగా కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్న దశలో మా వంతు ఉడతా భక్తి సహాయం చేయడం జరిగింది. మున్ముందు కూడా ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకొని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని చెప్పి మాట ఇస్తున్నా. ఏదైతే పెద్దలు 2-3 అంశాలు చెప్పారు దీనికి సంబంధించిన రోడ్ కానీ మొన్ననే డబుల్ రోడ్ కోసం కూడా మన మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో 3-4 రోడ్లు కూడా శాంక్షన్ చేసినాం కాబట్టి స్పెషల్గా ఈ చల్లూరు గ్రామానికి కూడా రోడ్డు మంజూరు చేయిస్తా అని చెప్పి మాట ఇస్తూ రేవంత్ రెడ్డి గారు ఒక చక్కటి అవకాశం ఇచ్చిండు. ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి, రేషన్ కార్డు కావాలి, పెన్షన్ కావాలి, 500కే గ్యాస్ కావాలి, ఇలా రైతులకు భరోసా కావాలనే ఉద్దేశంతో ఈ ప్రజాపాలన కాబట్టి దీన్ని సద్వినియోగం చేసి దిగ్విజయం చేయాల్సిందిగా ఇంత పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణం నిజంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నట్టుంది కాబట్టి దీని అంతటికీ మన రాష్ట్రం అభివృద్ధి దినాదినాభివృద్ధిగా చెందాలనే ఉద్దేశంతో
ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. దీన్ని కూడా మా మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులు కూడా మంచిగా దీన్ని రోజు పత్రికలకు ఎక్కించి ఎవరైనా బయట దేశంలో పోయినా వాళ్ళు కూడా నెక్స్ట్ వచ్చి దరఖాస్తు చేసుకునే విధంగా, లేకపోతే వాళ్ళ బంధువులు ఎవరంటే కూడా వాళ్ళు రాలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఇల్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, రేషన్